ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, జూలై 9 సాయంత్రానికి నీ గొప్ప ప్రయత్నం అనేది ఫలించబోతుందమ్మా. నీ సాయి తండ్రిని నమ్మి, నీ తండ్రిపై నమ్మకంతో ఆఖరి వరకు విను. అర్థం చేసుకో తల్లి. ఇక నీ ప్రయత్నం అనేది విజయవంతం కాబోతుంది. స్వయంగా నేను చెబుతున్నాను, విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, జూలై 9 సాయంత్రానికి ఒక ప్రయత్నం అనేది ఫలించబోతుంది. నువ్వు ఎన్నో రోజులుగా ఆశపడుతున్న కోరిక నెరవేరబోతుందమ్మా. నువ్వు ఏ పని చేసినా సరే అందులో నీకు విజయమే వస్తుంది తప్పితే ఏ మాత్రం కూడా ఓటమి అనేది అస్సలికి ఎదురవదు. నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా, తప్పకుండా ఒక గొప్ప మార్పు అనేది నీ జీవితంలో రాబోతుందమ్మా. నీ సాయి తండ్రి నీకోసంగా ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలమ్మా. నీ జీవితంలో మార్పు రాబోతుంది. ఇక ఆ మార్పుని అవ్వడం ఎవ్వరి తరం కాదు. ఒకవేళ ఇప్పటి వరకు అదృష్టం నిన్ను ఓడించిందని చెప్పి నీ వెంట ఎప్పుడూ కష్టాలే సమస్యలే ఉంటున్నాయని నువ్వు బాధపడుతుంటే ఇక ఆ బాధలకు స్వస్తి చెప్పు. ఎందుకంటే బిడ్డ, ఈరోజు నీ సాయి నిన్ను ఎంచుకున్నాను కాబట్టే నేను ఇక్కడి వరకు నీ ఇంటి గడప వరకు వచ్చి ఈ సందేశాన్ని వినేలా చేస్తున్నాను. నిన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాను. రానున్న అతి కొద్ది నిమిషాల్లో నీ జీవిత దశను మార్చే శక్తిని నీకు అందించబోతున్నాను. ఇక జూలై 9న నీ ప్రయత్నం ఫలించబోతుంది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది. నీ ఇంటి ముందు సంతోషాల సందడి మొదలవుతూ ఉంటుంది. చెప్పాలంటే రేపటి రోజున నీ మనసులో నువ్వు ఏ కోరిక కోరినా సరే, నువ్వు దేని గురించైనా సరే అనుకున్నా ఆ ప్రయత్నం అనేది గొప్ప విజయం అనేది తెచ్చిపెట్టేలా నీకు సహాయపడుతుంది. ఎందుకంటే నీకు కొన్ని అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో నువ్వు తెలుసుకోవాలమ్మా. చాలా రోజులుగా రాజయోగం కోసం, అదృష్టం కోసం ఎదురు చూస్తున్నావు కదా. నా సాయి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తే బావుణ్ణు అని చెప్పి ఎదురు చూశావు కదా. అందుకే ఇక్కడ ఈ రోజున నేను చెప్పే సందేశం వెనుక గొప్ప పరమార్థం దాగి ఉంది. దాన్ని గమనిస్తే రేపటి రోజున నీకు జరిగే ఆ మంచి ఏంటి అనేది నువ్వు తెలుసుకుంటావు, ఆనందిస్తావు. నీవు నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగుని కూడా ఆహ్వానిస్తావు. ఇన్నాళ్లుగా నువ్వు అనుభవించిన అవమానాలే కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వాటికి తగ్గ పరిష్కారం ఈ రోజున నీ సాయి నీకు అందించబోతున్నాను. అదృష్టం అనేది నీ గుమ్మం ముందే నిలబడి ఉంటుంది. అయితే ఈ సమయంలో నువ్వు చేసే ఒక చిన్న పొరపాటు అనేది నీ చేతికి అందే అదృష్టాన్ని, సంతోషాన్ని దూరం చేసే అవకాశాలున్నాయి. అందుకే ఈ సమయాన్ని నువ్వు ఈ రోజున జాగ్రత్తగా సద్వినియోగం చేసుకో. నీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అద్భుతమైన సంఘటన నీ జీవితంలో జరగబోతుంది. అవునమ్మా, ఇది ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రోజు. ఒక అవకాశం ఇస్తే బావున్ను, మార్పు నా జీవితంలో రప్పిస్తే బాగున్ను, నా ప్రయత్నంలో గొప్ప విజయం వస్తే బావున్ను బాబా అని చాలా రోజుల నుండి నా ముందు ప్రార్థనలు పెట్టావు కదా. అందుకే ఈ సందేశం నీ ముందుకు తెప్పించాను. నీ జీవితం మారబోతుంది అనడానికే ఈ వాక్కుని అందించానమ్మా. ఇది ఆపడం ఎవ్వరి తరం కాదు. ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాటన్నిటిని చిత్తు చిత్తు చేసేస్తాను. ఒక్క విషయం కూడా నీకు కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక విధంగా సహాయపడే దిశగా నీ జీవితాన్ని మార్పిస్తాను. నీ కళ్ళకు కట్టినట్లుగా అన్నీ కూడా చూపెడతాను. అవి నువ్వు గమనిస్తే నీకు రాబోయే అద్భుతాన్ని నువ్వు చూసి ఆశ్చర్యపోతావు. నీ జీవితంలో అత్యంత విలువైన ఒక గంటలుగా నీ జీవితంలో మారబోతున్నాయి తల్లి. ఇక భయపడకు. నా ప్రతి మాటను కూడా మనసు పెట్టి విన్నావు కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఈ సమయాన్ని నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయకు. ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు అన్నీ నిన్ను వేధించాయి. ఇప్పుడు నీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనల గురించి
నువ్వు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి విను. సాధారణ విషయాలను సాధారణమైన సందేశం అస్సలు కాదు. నీ భవిష్యత్తును పూర్తిగా తిరగరార్చే గొప్ప వాక్కు ఇది. కాబట్టి రేపటి రోజున నీకు ముందుగా శత్రువుల నుండి విముక్తి కలుగుతుంది. నీ 7 జన్మల పేదరికాన్ని దూరం చేసి నీకు ఆర్థిక పరంగా విముక్తి కలిగించబోతున్నాను. అన్ని అనుకూలంగా ఉండేలా చేస్తాను. మరొక ఆశ్చర్యపోయే సంఘటన ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ఎంచుకునే ఏ పనైనా సరే గొప్పగా విజయం సాధిస్తావు. నీ జీవితంలో కొత్త వెలుగు, అలానే ఆనందాన్ని నువ్వు చూస్తావు. అసలు నీకోసం ఆ కాలం నీ సాయి ఏం దాచి ఉంచారో తెలిస్తే నిజంగా ఆనందంతో ఎగిరి గంతేస్తావు. ఎందుకంటే ఆ రోజున దివ్యమైన మార్గాన్ని నీ సాయి చూపించబోతున్నారు. ఆ మార్గం నేరుగా నీ ఇంటి ద్వారాలకు ఐశ్వర్యాన్ని, ధనాన్ని, వైభవాన్ని తెచ్చిపెడుతుంది. నీ జీవితంలో జరిగే సంఘటనలు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అంతేకాదమ్మా, నీ మనసు చాలా నిరాశలో ఉంది అని నీ సాయికి తెలిసిన విషయమే కదా. ఈ రోజున నేను నీకు ఈ సందేశాన్ని వినిపించాను. బిడ్డా, రాసి పెట్టుకో. సూర్యాస్తమయం తరువాత నీ చేతికి ఏదో ఒక వస్తువు లేదా గొప్ప అవకాశం లేదా అద్భుతమైన శుభవార్త ఖచ్చితంగా అందేలా చేస్తాను. లోకం దీన్నొక చమత్కారం అని చెప్పి కొట్టిపారేయచ్చు. కానీ నీ షిరిడి సాయినాథుడు నేను చెబుతున్నాను, నీ తండ్రి చెబుతున్నాను. అందరూ ఆశ్చర్యపోయేంతలా, నిన్ను చూసి గౌరవించేంతలా నీ జీవితం మారుస్తాను కూడా. అసలు ఈ చమత్కారం ఎలా జరిగిందని నోరెళ్లబెడతారు. నేను నీకు న్యాయం చేశాను, నీ అంతరాత్మకు న్యాయం చేశాను. గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అవమానాలు, ఆర్థిక సమస్యలు, ఇతరుల ముందు నువ్వు చేయి చాచావు, అవన్నీ ముగిసిపోతున్నాయి. కాలం నీ వైపు పరుగులు పెడుతుంది. సంతోషంగా ఉండు. ఆ అదృష్టం ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు ఎవరి ముందైతే నువ్వు తల వంచావో, చేయి చాచావో, అదే వ్యక్తులు ఇప్పుడు నీ ఇంటి ముందు వరుసబెట్టి నిలబడే రోజులు వస్తున్నాయి నీకోసంగా. ఇదంతా సాధ్యమవుతుందా బాబా అని నువ్వు అనుకుంటున్నావేమో. భయపడకు, అనుమానపడకు. ఎందుకంటే అన్నీ ఒక్కసారిగా జరగవు కదా. రేపటి రోజున మాత్రం నువ్వు ఎంచుకున్న ఏ యొక్క ప్రయత్నమైనా సరే అది నీకు గొప్ప విజయాన్ని తెచ్చిపెడుతుంది. నిశ్చింతగా ఉండమ్మా. అంతేకాదు బిడ్డ, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, చెడు శక్తుల యొక్క ప్రభావం అవన్నీ నీ నుండి తొలగిస్తాను. నీ ఎదుగుదలని అడ్డుకుంటూ నీ ఇంట్లోనే ఏ మూల కష్టం అనేది దాగి ఉందో నాకు తెలుసు. ఇక ఆ కష్టాన్ని పడగొట్టేస్తాను. కష్టమనే అడ్డుగోడలను నిలువునా నేను కింద పడేసి నీకు విజయం అనే గోడలతో నీ ఇంటిని మళ్ళీ నిర్మించబోతున్నాను. ఆనందం నీ ఇంట తాండవం చేయబోతుంది. నిశ్చింతగా ఉండమ్మా. అలానే నిన్ను తికమక పెట్టే కొన్ని ప్రశ్నలకు నువ్వు సతమతమవుతూ వేదన పడుతూ ఉన్నావు కదా, వాటన్నిటికీ సమాధానం దొరకపోతుంది. చెప్పాలంటే ఆధ్యాత్మిక పరంగా, ఆర్థిక పరంగా నిన్ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాను. ఇది నీ సాయి రాసిన విధిరాత అనుకో. ఇప్పుడు కాలమే నీకు అనుగుణంగా ఉంటుంది. అది రుజువు చేయబోతున్నాను. బిడ్డ, ఈ రాజయోగం, ఈ అద్భుతాలు కేవలం నిజాయితీగా ఉన్న, స్వచ్ఛమైన హృదయం కలిగిన నా బిడ్డవైన నీకు మాత్రమే వర్తిస్తుంది. వీటన్నిటికీ కూడా అర్హుడివి, అర్హురాలివి. అందుకే ఈ రోజున ఇవన్నీ నీకు చెబుతున్నాను, ఫలించబోతున్నాయి. ఇప్పుడు నీ మనసును అడిగి చూడు. ఇదంతా నిజంగా జరుగుతుందా లేదా అనే అపనమ్మకంతో నీ మనసు ఉంది కదా. నీ మనసుకి నచ్చ చెప్పుకో. నీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే సంఘటన, వారి తప్పుని వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరకు క్షమాపణకు వచ్చే రోజు వస్తుంది. అయితే బిడ్డ, నీ గుండెల మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో పనులు తయారయ్యాయి. అనుకున్న పనులు అయ్యాయి, అనుకోని పనులు ఆగిపోయాయి. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి ఆగిపోవడం, ఇలాంటివి జరిగాయి. అయితే ఏ రోజు కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు. ప్రతి పనిలో, ప్రతి విషయంలో నేను నీకు అండగానే ఉన్నాను. నువ్వు నన్ను ఒక్కసారైనా నమ్మావా చెప్పు? నీకు ఏదైనా కోరిక అనగానే వెంటనే తీర్చకపోతే చాలు, నా సాయి నాతో లేరు, నన్ను వదిలేశారు అని అపనమ్మకంతో ఉంటావు. అవి ఏవి ఇకపై పెట్టుకోకు. అన్నిటిని కూడా తుడిచిపారేసే. నీ సాయి నీతో ఉన్నారమ్మా. నువ్వు కోరిన వెంటనే ఇవ్వకపోవడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయి. అవి నీకు చెప్పాను కదా తల్లి. ఇలా చూడమ్మా, నీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషులు, వాళ్ళ ఆలోచన విధానంతో నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. వాటి వల్ల నువ్వు గొప్ప సామ్రాజ్యం అని చెప్పేది మురిసిపోతున్నా.
ఇదంతా నీ భ్రమ. అవును తల్లి, ఇతరులు నిన్ను పడగొట్టాలనే కొన్ని లేనిపోనివి కవ్వించి చెప్పి నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ వల్ల నువ్వు చిక్కుకోవద్దమ్మా. అలా నువ్వు చిక్కుకోకుండా ఉండాలనే నీ సాయి ఇంతలా చెబుతూ ఉన్నాను. మరి నేను ఇంతలా చెబుతూ ఉంటే, నా మాటలకి నువ్వు విలువ ఇస్తుంటే వినాలి కదా. కొట్టి పారేస్తే ఎలా చెప్పు తల్లి? ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలమ్మా. తెలుసుకొని నీ సాయికి కృతజ్ఞతలు చెప్పుకో. బిడ్డా, ఇది నువ్వు ఒప్పుకొనే తీరాలి కూడా. ఈ నిజాన్ని నువ్వు తెలుసుకొని ఒప్పుకుంటేనే నీకు ఇంకా కూడా నీ సాయి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు, నీ జీవితం నుండి ఏ అదృష్టమైతే నువ్వు కోరుకుంటున్నావో అది నీకు అందిస్తాను. ఏ దురదృష్టమైతే వెంటాడుతూ వస్తుందో దాన్ని బయటకు నెట్టేస్తాను. నీ జీవితంలోకి తెలియని ఏ వ్యక్తులు కూడా నీ దగ్గరకు రారమ్మా. నువ్వు ఆహ్వానించకు కూడా. నీ జీవితంలో కొత్త వ్యక్తులు అనేది వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త తీసుకో. ఎందుకంటే వారు ఏదైనా నీకు కీడు కానీ, హాని కానీ, ఆపదలు కానీ తలపెట్టొచ్చు. కాబట్టి ఎవరి పరిచయం అయినా సరే వెంటనే వారి గురించి తెలుసుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా ప్రతి రహస్యాన్ని వాళ్లతో చెప్పుకొని తరువాత నువ్వు భయపడకు. బాధపడ్డం ఎందుకు చెప్పు? వారిని ఏముందులే అని తక్కువ అంచనా వేసేసి నీ జీవితంలోకి ఆహ్వానిస్తే తరువాత నువ్వు బాధపడాల్సింది నువ్వే కదా తల్లి. కాబట్టి కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండు. రాబోయేటువంటి ఆ అదృష్టాన్ని మాత్రం చేతులతో గట్టిగా పట్టుకు తరిమేయకు. అద్భుతమైన అవకాశాలు ఈ రోజు నుంచి, నేను చెప్పిన రోజు నుండే నీ జీవితంలో నిన్ను ఎక్కువగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. నీకు ఏదైతే లేదని చెప్పి ఇన్ని రోజులు నువ్వు కన్నీరు పెట్టుకొని బాధపడ్డావో, ఆ లేదు అనేదానికి బదులు అన్నీ ఉన్నాయని నీకు తెలిసేలా చేస్తాను. తృప్తిగా ఉండు. నీ మనసుని కుదుటపరుచుకో. నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాదే కదా. సమాజంలో నీకంటూ గొప్ప పేరు ప్రతిష్టలను నేను తెచ్చేలా చేస్తాను. ఇవన్నీ కూడా నువ్వు నాపై నమ్మకంతో ఉంటేనే జరుగుతాయి. అలానే జరిపిస్తాను. అలా కాకుండా నా బాబా లేరు అని అపనమ్మకంతో ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవేవి కూడా నీ మనసులో పెట్టుకోకుండా అన్నిటినీ బయటకు పారద్రోలు. నా సాయి నాతోనే ఉన్నారు అని నమ్ముతూ ధైర్యంగా ముందుకు వెళ్ళావంటే జీవితం ఖచ్చితంగా మారుతుందమ్మా. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది. ప్రశాంతంగా ఉన్నావంటే నీకైనా గొప్ప జీవితాన్ని నీకు అందించి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. సంతోషంగా ప్రశాంతంగా ఉండు తల్లి. నీకైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను కదా అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని అయితే పంపించారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.